మంత్రి పయ్యావుల కేశవ్ కమెంట్స్. అధికారం పోయిందని రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా దుగ్ధతో పనిచేస్తున్నారు. అవినీతి, దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయం రావటం లేదు. ఎక్సైజ్ లో ఈడీ 1000 కోట్లు ట్రాక్ చేశాం, 400 కోట్లు సీజ్ చేశామని చెప్పారు కదా. ఈ ప్రభుత్వంలో ప్రతి రూపాయి ప్రభుత్వానికి చేరాయి. ట్రాక్ అండ్ ట్రేస్ పాటిస్తున్నాం. మీరు చేసింది నాడు ఎండ్ టు ఎండ్ ఎక్సైజ్ మీ చేతుల్లో పెట్టుకున్నారు. ఈ రోజు 47 నుంచి 50% డిజిటల్ పేమెంట్స్ మద్యం షాపుల్లో జరుగుతున్నాయి. రాష్ట్ర ఆదాయం, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లోనూ ఆదాయాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గలేదు, మీ హయాంలో తగ్గింది. ఎటు వెళ్ళిందో ఈడీ తేల్చుతుంది. 8 రోజులు మాత్రమే మీరు సర్ప్లేస్ లో ఉన్నారు అని జగన్ అంటున్నారు. మీకు మాకు ఉన్న తేడా 22 రోజుల తేడా. ఈ రోజు వచ్చినవన్నీ మీ ఆర్థిక విధ్వంసం వల్ల వచ్చినవే. మీ పాపం 10 ఏళ్లు వెంటాడుతుంది. మీరు 12% వడ్డీకి తెచ్చిన అప్పులను 9.1% తగ్గించాం, ఇంకా తగ్గిస్తున్నాం. మీతో పోలిస్తే మేము 1000 కోట్లు తక్కువే గ్యారంటీలు ఇచ్చాం. ప్రెస్ మీట్ లో అన్ని అసత్యాలు, అర్ధసత్యాలేనా? ఒక్కటి కూడా నిజం చెప్పరా? పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆలస్యంగానైనా ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్ మీద స్పందించేటువంటి ప్రయత్నం చేశాడు. సరే, అందులో నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ మాట్లాడినా కనీసం ఆ మాత్రం టైం తీసుకుని ప్రజల గురించి, బడ్జెట్ గురించి, అసెంబ్లీకి రాకపోయినా నేను బయటైనా మాట్లాడతాను అని డిసైడ్ చేసుకుని మాట్లాడినందుకు నాకు కొంతైనా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కోరుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళమి మాకు సద్విమర్శలు వస్తే ఎటు నుంచి వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైనటువంటి పరిస్థితుల్లోనే పోయారు. ఆయన డిఎన్ఏ వేరు, ఆయన స్కూల్ వేరు. అబద్ధాన్ని కూడా ఆయన 10 సార్లు చెప్పి నిజం చేయాలనుకునేటువంటి ధోరణిలోనే పోయాడు. ప్రెస్ మీట్ 3 గంటల ప్రెస్ మీట్లు తయారైన 3 గంటల సేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే నేరుగా ప్రభుత్వం సమాధానం చెప్పుండేది. ప్రజలు చూసి ఆనందపడి ఉండేవాళ్ళు. మీరు ఎక్కడో కూర్చొని రాస్తారు, చెప్తారు, దానికి మళ్ళీ మమ్మల్ని సమాధానం చెప్తే చెప్పకపోతే చెప్పలేదంటారు. ఆయన స్కూలే వేరు. ఆయన స్కూల్లో ఏంటంటే బాధితుడే నిందితుడవుతాడు, నిందితుడే బాధితుడవుతాడు, మారుతూ ఉంటుంది. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సొంత చెల్లెల్నే నిందితురాల్ని చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో అట్లనే తాను చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. తిరుపతిలో జరిగినా అంతే, చేసేది పాపాలు వాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం. బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద కూడా తన గోబెల్స్ మీడియా ఇద్దరు కలిసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన 2 గంటల సేపు చెప్పినా అందులో విషయం ఎక్కువగా మాట్లాడలేదు. కాబట్టి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్గా తీసుకున్నాడు. చాలా సంతోషం. కాగ్ రిపోర్ట్లో పేర్కొంది మీ గురించి, అలా అంది, ఇలా అంది అని. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్లు చదవడం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ టైంలో కాగ్ మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా ఐ కెన్ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్, భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. సంతకం పెట్టను అని చెప్పాడు ఆయన. పెట్టకపోగా క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఇది ఒక కొత్త పదం ఉంది అని నేను చాలామంది ఫైనాన్స్ సెక్రటరీస్ని అడిగితే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాగ్ రిపోర్ట్ వచ్చి ఆ రోజున ప్రతిపక్షంలో నేను లేవనెత్తిన తర్వాత చాలామందికి ఇట్లాంటిది ఒకటి ఉంది అని తెలిసింది. అట్లాంటి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత మీది, మీ ప్రభుత్వం. ఏమని చెప్పాడు ఆయన? దాదాపు 48,000 కోట్లు, 48,284 కోట్ల రూపాయల గురించి అసలు అకౌంట్స్ అనేటువంటివి నాకు చూపించబడలేదు. దాని గురించి ఇంకా మాట్లాడతాడు. ఒకే ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ఇన్ మై వ్యూ these material account entries were effected through back end of the CFMS system without any valid rational and necessary documentation, bypassing the treasury system, which were in violation of the treasury code and IT controls. These irregular accounting entries are fraught
with the risk of inflating the government expenditure beside the possible misappropriation as this were done in the back end of the CFMS. Therefore, in my opinion, of the true and fair nature of accounts is subject to the above violations. అసలు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంట్రీలని బ్రిటిష్ కాలం నుంచి ఎస్టాబ్లిష్డ్ ట్రెజరీ ప్రొసీడింగ్స్ని కాదని బ్యాక్ ఎండ్లో సిఎఫ్ఎంఎస్ కంప్యూటర్లోకి ఎంటర్ చేయబడ్డాయి. దీనికి నేనేం చేయజాలను, దీనికి సంబంధించినంత వరకు నేను చాలా క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తున్నాను అని మాట్లాడాడు. మీరు ఇవాళ కాగ్ రిపోర్ట్ల గురించి, కాగ్ రిపోర్ట్లు ఏదో ఎత్తి చూపించింది అనేటువంటిది. ఎస్, కాగ్ ఉన్నదే ప్రభుత్వంలో జరిగేటువంటి పొరపాట్లను, లోటుపాట్లను ఎత్తి చూపించడానికి, భవిష్యత్తులో జరగకుండా సరిదిద్దడానికి. కానీ ఇంత ఘన చరిత్ర మాత్రం, మీ అంత ఘన చరిత్ర, మీ ప్రభుత్వంలో సాధించినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం నేను అక్కర్లేదనుకుంటా. చరిత్రను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను దీని మీద రిప్రజెంటేషన్ చేయడం, ఆ తర్వాత గవర్నర్ని మీరు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకి బాధ్యుడిని చేసినట్టుగా ఆయన కూడా ఆయన మీద కూడా కోర్టు కేసు వేయొచ్చు అనేటువంటి విధానాన్ని గుర్తు చేయడం, ఆ తర్వాత గవర్నర్ గారు మీ చీఫ్ సెక్రటరీని పిలవడం, చీవాట్లు పెట్టడం, ఆ తర్వాత అగ్రిమెంట్లు సరిచేయడం, ఇవన్నీ ప్రతిపక్షంలో మేము చేసినవి ఇంకా గుర్తున్నాయి. ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరేదో అద్భుతంగా చేశామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఎస్, మాలో తప్పులు జరిగితే, లోటుపాట్లు జరిగితే ఎత్తి చూపించండి. యు ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఇట్. వీఆర్ హియర్ as ట్రస్టీస్. నేను ఈ నిమిషానికి కూడా చెప్తా ఉన్నా, పదే పదే చెప్తా ఉన్నా, నేను మన్మోహన్ సింగ్ గారు లాగానో ఇంకెవరినో పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తను కాదు. ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు, ప్రజల బాధల మధ్య తిరిగిన వాడిని, పెరిగిన వాడిని, వాటికి పరిష్కారాలు ఎలా చూపించాలి అనేటువంటి తపనతో, ఆరాటంతో ప్రభుత్వంలో పనిచేసేటువంటి వ్యక్తిని. ఎక్కడా తప్పు జరగకూడదు, జరగకుండా ఉండేలా ఉండాలి అని నిరంతరం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని. కానీ మీరు చేసినటువంటి ఘనకార్యాలన్నింటినీ మేము ఆ రోజు ఎత్తి చూపించాం కదా. మాకున్నటువంటి పరిమిత జ్ఞానమో ఏదో కొంత జ్ఞానంతో మేము చూపించినవన్నీ నిజమన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా మీకు మొట్టికాయలు ఆ రోజు వేసింది కదా. అట్లాంటిది పోయి ఇవాళ మీరేంటి ఆర్థిక విధ్వంసంలో కాగ్ స్పష్టంగా నివేదిక బయటపెట్టింది అని ఏం చెప్పిందండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అనేటువంటిది స్పష్టంగా ఉంది. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తానో తెప్పించుకొని చూడండి. బహుశా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు కళ్ళు తెరుచుకుని ఉన్నారో మూసుకుని ఉన్నారో నాకు తెలియదు. మేమైతే కళ్ళు చెవులు రెండు ఓపెన్ ఐస్ అండ్ ఇయర్స్తో ఉంటున్నాం. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పు జరిగితే ఎస్ ఇది పొరపాటు జరిగిందని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీలాగా బుకాయింపులకు మాత్రం సిద్ధంగా లేము అనేటువంటిది. ద ఫస్ట్ ఓపెనింగ్ మీరు చెప్పిందే కాగ్ రిపోర్ట్ ఏదో చెప్పిందని, కాగ్ మీ గురించి ఎంత అద్భుతంగా చెప్పిందో నేను చెప్తున్నాం. రెండోది, మాకు వచ్చినటువంటి వారసత్వం ఎంత, మీరు ఇంకా ఏంటో వారసత్వం గురించి మాకు వచ్చింది ఎంత అంటే 9,74,000 కోట్ల రూపాయల లైబిలిటీస్. పదే పదే చెప్తా ఉన్నాం. అందులో 1,34,000 కోట్ల బకాయిలు అంటే డైరెక్ట్ పేమెంట్స్ పెట్టిపోయారు మాకు. మీరు ఏదో ప్రజలకు చేశామని చెప్పుకుంటే ఆ పేమెంట్లు కూడా మేము చేస్తున్నటువంటి పరిస్థితులకు వచ్చింది. రెండవది ప్రధానమైనది మీరు చెప్పింది ఏంటంటే 23-24తో పోలిస్తే రెవెన్యూ లోటు దాదాపు 56% పెరిగింది, ఫిస్కల్ డెఫిసిట్ 30% పెరిగింది. పెద్దగా అంకెలు సంఖ్యలు ఎక్కువ ఇక్కడ చెప్పడం ఇంత పర్ఫెక్ట్గా ఉండదేమో. మీరు ఈ పేపర్లో 2 రాస్తారు, 2 స్టేట్మెంట్లు రాస్తారు, ఇచ్చుకుంటారు. ఈ స్టేట్మెంట్లు ఏందో నాకు తెలీదు, ఎక్కడ సోర్సో తెలీదు, ఎవరు వండి వార్చారో తెలీదు. ఇవే మీరు ప్రెస్ మీట్లో లాస్ట్ టైం చెప్పారు. సరే ఏదోలే ఆయన పేపరు ఆయన ఏదో చెప్పుకున్నాడు అని చెప్పి కావాల్సిన వాటికి సమాధానాలు చెప్పాం. అవే తీసుకొచ్చి బొత్స సత్యనారాయణ గారితో కౌన్సిల్లో చెప్పించే ప్రయత్నం చేశారు. నేను ఆ రోజు నిలదీశాను, అయ్యా పేపర్ ఏందో ఇటు పంపించండి, మీరు సిఏజీ అంటున్నారు, పంపించండి అంటే పంపించలేకపోయారు. పంపించిన తర్వాత చివరికి 15 నిమిషాల ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఆ పేపర్ పంపించారు. దాంట్లో నిజాలు ఏం జరిగాయో చూశారు. బొక్కబోర్లో పడ్డారు. వాళ్ళ ఓన్ వండి వార్పులకి సిఏజీ చెప్పింది అంటే ఏది క్రెడిబిలిటీ ఉంటే దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఏదో ఒకదానికి స్టిక్ ఆన్ గమ్మని నేను అంటా ఉన్నా.
ఇవాళ 56% డెఫిసిట్ పెరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఎస్, మీ అందరూ కొంచెం ఇబ్బంది అయినా కూడా నంబర్స్తో ఓర్పుగా ఉండాల్సింది తప్పదు. ఆయన చెప్పిన ఫిగర్సు రికార్డెడ్ ఫిగర్సే చెప్తా ఉన్నాను నేను. 23-24లో 38,682 కోట్లు ఉంటే 24-25 వచ్చేటప్పటికి 60,285 కోట్లు, అంటే 21,603 కోట్లు పెరిగాయి అని చెప్తున్నారు. సో దీనివల్ల మీరు గవర్నమెంట్లోకి రాగానే మీ రెవెన్యూ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయింది అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి ఆ రోజు ఆర్థిక సంవత్సరం 2.5 నెలలు మీ చేతిలో ఉంది. 2 నెలల్లోనే 26,441 కోట్ల రూపాయలని మీరు రెవెన్యూ డెఫిసిట్ని చేశారు. నేను ఇచ్చేవన్నీ కూడా కాగ్ నంబర్స్ ఇస్తాను, మీకు కావాల్సితే పేపర్స్ ఉంటాయి చాలా క్లియర్గా కాగ్ నంబర్స్. అంటే 2 నెలల్లోనే 50% డెఫిసిట్. ఆ జూన్ 12 నెలలు, ఆ 12 రోజులు తీస్తే మరో 3-4 వేల కోట్లు ఉంటుంది. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్లలో 30,000 కోట్ల రూపాయల్ని 2 నెలల్లోనే చూపించినటువంటి ఘనత మీది. మీ వారసత్వం కాదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొత్తం రెవెన్యూ డెఫిసిట్ కారకులు మీరు. మళ్ళీ ఆ బురదను తీసుకొచ్చి మా మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని పర్యవసానమే ఫిస్కల్ డెఫిసిట్ కూడా పెరగడం అనేటువంటిది. అంతే తప్ప ఏదో అన్యూజువల్గా పెరిగినటువంటి పరిస్థితి లేదు. దీనికి ఎవరైనా సమాధానం చెప్పాల్సి ఉంటే మీరు, మీ తరఫున ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఎందుకు ఆ 2 నెలల్లోనే ఇంత రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకుంటాం మేము కూడాను. ఇంకోటి ఏంటో కొత్తది తీసుకొచ్చారు ఆయన, ప్రభుత్వం నెట్ బారోయింగ్ సీలింగ్ని పదే ఉల్లంఘించింది అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారికి విన్నాం మేము, కొత్తగా ఏదో బెంగళూరు టీంను ఒకటి పెట్టుకున్నాడని, ఫైనాన్సెస్లో గైడ్ చేయడానికి బెంగళూరు టీము ఒకటి పెట్టుకున్నాడు అనేటువంటిది. ఆ బెంగళూరు టీం ఏం గైడ్ చేస్తూ ఉందో, వీళ్ళు ఏం స్టేట్మెంట్లు రాస్తున్నారో కొంచెం ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఆయన నెట్ బారోయింగ్ సీలింగ్ పెరిగింది అని అన్నారు. వాట్ ఈజ్ నెట్ బారోయింగ్ సీలింగ్? సింపుల్ సామాన్యుడి భాషలో నేను చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఎంత అప్పు తీసుకోవచ్చు అనేటువంటిది అనేక కారణాలని, ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత మాకు నిర్ధారిస్తారు. మా జిఎస్డిపిలో 3% ఇస్ ది లిమిట్. వాళ్ళు రాసుకున్నారు, ఆ ఫిగరే ఇందులో రాసుకున్నారు, వాళ్ళకు ఓన్ అసెస్మెంట్ చేసేసుకున్నారు. ఫైన్, దే హ్యావ్ ఎవ్రీ లిబర్టీ టు డూ దట్. దాంట్లో ఇంకా కొన్ని ఉంటాయి. నేను గతంలో రీపే చేసినటువంటి అప్పులకి దానికి ఎంత అదనంగా వస్తుంది, ఫ్రెష్గా తీసుకుంటున్నటువంటి, ఇవన్నీ నిర్ధారించిన తర్వాత ఇంతే ఈ సంవత్సరం నీ పరిమితి ఇంత అనేటువంటిది ఫిక్స్ చేస్తారు, విచ్ ఇస్ యూజువల్లీ అరౌండ్ 3% ఆఫ్ ది జిఎస్డిపి. నాకు ఆయన చెప్పింది ఏంటి, 24-25లో మీరు 17,000 కోట్ల రూపాయలకు మించింది. మించిందా లేదా నేను చెప్పే లెక్క అవద్దు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క అవద్దు. ఇందులో ఒక సింపుల్ రూల్ ఉంది. నెట్ బారోయింగ్ సీలింగ్ని నేను ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే దాటుతానో, మార్చ్ 31 నాటికి నేను పొరపాటున ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు దాటాను అనుకోండి, ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నా లిమిట్ని కట్ చేస్తారు అంత మేరకు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. నేను 10,000 కోట్లు దాటితే 10,000 కోట్లు కట్ చేస్తారు, 5,000 కోట్లు దాటితే 5,000 కోట్లు కట్ చేస్తారు. ఆయన 24-25 గురించి నేను 17,000 కోట్లు దాటాను అన్నప్పుడు 25-26లో నాకు కట్ చేయాలి కదా, ₹1 కూడా కట్ కాలేదు కదా. అంటే నేను నెట్ బారోయింగ్ సీలింగ్ దాటలేదనే కదా అర్థం. ఈ పేపర్ అర్థం ఏంటో నాకు తెలీదు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తుంది దీని మీద, సెక్రటరీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తాడు, దానికి అనుగుణంగానే ఆర్బీఐ ఇస్తుంది. మాకేదో ఓవర్ నైట్ ఇట్లా చెక్కులు రాసివ్వరు. వీక్లీ, క్వార్టర్లీ 100 చెక్స్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.